దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నందు కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. వార్షికోత్సవ మహోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథి, ఆయన పేరు చెప్తుంటేనే చాలా గర్వంగా ఉంది. శ్రీ వివి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కూడా రామ్గోపాల్ గారికి, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ గారికి, పెద్దలు పారేపల్లి రామారావు గారికి, కాలనీడు రాంబాబు గారికి, మిగతా పెద్దలు ఎంఎస్ఆర్కి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 423 అడ్మిషన్లు స్కూల్కి, 140 అడ్మిషన్లు జూనియర్ కాలేజీకి అందించిన తపస్ తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటి వార్షికోత్సవానికి వృత్తిలోనే కాదు, సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి ఒక లెజెండరీ రోల్ మోడల్ని తీసుకురావాలి. ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనం యువతని దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, అలాగే ప్రొఫెషనల్గా కూడా కిరణ్ బేడి, ఇలా చెప్పుకుంటూ వస్తే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఒకళ్ళు అందులో. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక లెజెండరీ పర్సనాలిటీని ఈ రోజున మనం భీష్మ ఏకాదశి రోజున జంగారెడ్డిగూడెం తీసుకురావడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. పిల్లలకి చెప్పాల్సిన మాటలు మేము మీటింగ్స్లో చెప్తాం కాబట్టి తల్లిదండ్రులను ఉద్దేశించి నాకు ఇచ్చిన టైంలో కొన్ని అంశాలు మీతో ప్రస్తావించాలి. తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఇవి ఏదో టైం ఇచ్చారు కదా మాట్లాడాలనే ఉద్దేశంతో కాదు, గత 8-9 నెలలుగా నాకు ఎదురైనటువంటి అనుభవం నుంచి మీతో ప్రస్తావించాల్సినటువంటి అంశాలు. అసలు ఈ స్కూల్ పెట్టాల్సిన అవసరం ఏముంది, కృష్ణ గారికి చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ఉండగా అని అనిపించవచ్చు. అమెరికాలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పీసా టెస్ట్ అనేది జరుగుతుంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. ఎవరికైనా తెలుసా ఇది? ఇందులో 74 దేశాలు పాల్గొంటున్నాయి. మన భారతదేశం నుంచి మనం ఏదైతే విద్యారంగంలో బాగా అభివృద్ధి చెందామనే రాష్ట్రాల నుంచి పంపించడం జరుగుతుంది ఈ యొక్క టెస్ట్కి. ప్రపంచవ్యాప్తంగా 74 దేశాలు పార్టిసిపేట్ చేస్తే ఈ టెస్ట్లో భారతదేశం స్థానం ఎంతో తెలుసా మీకు? 73వ స్థానం ఉంది. చైనా 3వ స్థానంలో ఉంది. అంటే విద్యారంగంలో ఇంకా మనం వెనకబడే ఉన్నాం. ఇంకా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ వ్యవస్థలో. కేవలం ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని బట్టి కొట్టి 100కి 99 మార్కులు తీసుకొచ్చి ర్యాంకులు వచ్చి నేను వేసేసుకుంటే మనం విద్యారంగంలో ముందడుగులో ఉన్నాం అనుకుంటే మాత్రం మనం పొరపడినట్టే. ఇప్పుడు మా ఏవో గారు చెప్పినట్టుగా జేడి లక్ష్మీనారాయణ గారు అంటే వ్యక్తులు దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలరు. సరే, నాలాంటి వాళ్ళు కనీసం జంగారెడ్డిగూడెంలో మనం దేశాన్ని చేయకపోవచ్చు, రాష్ట్రాన్ని చేయకపోవచ్చు, జిల్లాను కూడా చేయలేకపోవచ్చు, కానీ జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో కనీసం ఒక 100 మందిని ప్రయోజకులను చేసి వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయగలిగే సంస్థే తపస్ విద్యా సంస్థలు అనే ఒక సదుద్దేశంతో ఆ రోజున ఈ విద్యాలయం స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ మంచి మనసుతో మంచి అడ్మిషన్స్ ఇచ్చారు. ఈ యొక్క మిషన్ కూడా మీరు చూస్తే తపస్ మిషన్ ఈజ్ టు ఎంపవర్ అండ్ ఎనేబుల్ రూరల్ స్టూడెంట్స్ టు బికమ్ గ్లోబల్ లీడర్స్.
మా మిషన్లో ఆ వర్డింగ్స్ యాడ్ చేశాను నేను, తపస్ మిషన్లో, విజన్ అండ్ మిషన్లో. ఈ రోజున గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి సమయంలో జంగారెడ్డిగూడెం పిల్లలు ఏ విజయవాడ పిల్లలతోనో రాజమండ్రి పిల్లలతోనో పోటీ పడితే సరిపోదమ్మా. జంగారెడ్డిగూడెం పిల్లలు హైదరాబాద్ పిల్లలతో పోటీ పడాలి, ఢిల్లీలో ఉన్న పిల్లలతో పోటీ పడాలి, సింగపూర్లో ఉన్న పిల్లలతో పోటీ పడాలి, మలేషియాలో ఉన్న పిల్లలతో కూడా పోటీ పడాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి రోజులు వచ్చినాయి. కాబట్టి మన పిల్లల్ని గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అలాగే తల్లిదండ్రులకి పిల్లల విషయంలో పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తే వినరు. దే వోంట్ లిజన్, దే విల్ ఫాలో. చూడండి, మీరు పిల్లలు పెద్ద కళ్ళు వేసుకుని చూస్తారు, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని. మీరందరూ కూడా పిల్లలకి రోల్ మోడల్స్గా ఉండాలి. అంటే మన ప్రవర్తన, మన విధి విధానాలు కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు కూడా అవి ఫాలో అవుతారు. రోల్ మోడల్ అంటే బాగా డబ్బు సంపాదించడమో పేరు సంపాదించడమో కాదు. ఒక 5 ఎకరాల పొలం ఉన్న రైతు ప్రతిరోజు పొలం వెళ్ళి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ జీవితంలో ఎవరికి అపకారం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బతికితే ఆ తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్. అలాంటి తల్లిదండ్రులే పిల్లలకు రోల్ మోడల్. మా నాన్నగారు మాకు రోల్ మోడలే, 5 ఎకరాలు వ్యవసాయం చేసిన. అలాగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం అబద్ధం ఆడితే పిల్లలు ఆడతారు. పిల్లలు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. దాన్ని కొండ కింద తయారు చేస్తే నలుగురికి ఉపయోగపడతారు, వదిలేస్తే అలాగే మట్టిగానే మిగిలిపోతారు. రెండవది, పిల్లల్లో దేశభక్తి నింపాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, అందరి మీద ఉంది. ఎందుకు సార్ దేశభక్తి ఎందుకు నేర్పించాలి? దేశాన్ని ప్రేమించేవాడు రాష్ట్రాన్ని ప్రేమిస్తాడు, రాష్ట్రాన్ని ప్రేమించేవాడు జిల్లాని ప్రేమిస్తాడు, జిల్లాని ప్రేమించేవాడు ఊరిని ప్రేమిస్తాడు, ఊరిని ప్రేమించేవాడు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు. రేపనే రోజున వృద్ధాశ్రమాలన్నీ కూడా తగ్గిపోతాయి. భారతదేశం యొక్క గొప్పతనం గురించి పిల్లలకు చెప్పండి టైం ఉంటే. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు ఉన్నా కూడా ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం దేశంగా ఒక్కటిగా నిలిచామంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. పక్కనున్న పాకిస్తాన్ కనీసం 25 ఏళ్ళు కూడా కలిసి ఉండలేదు. 1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు విడిపోయినాయి. ఒకే భాష మాట్లాడే దేశాలు కూడా కలిసి ఉండలేదు. కానీ భారతదేశం అలా కాదు. ఈ రోజుకి కూడా మనం చాలా బలంగా ఉన్నాం. గట్టిగా మాట్లాడితే కాశ్మీర్ని కూడా వదులుకోలే, కాశ్మీర్ని కూడా మనలో కలుపుకొని ఈ రోజున మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. అలాంటి దేశం గురించి పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. స్వాతంత్ర సమరయోధుల గురించి తల్లిదండ్రులు వివరించాలి అవకాశం వచ్చినప్పుడల్లా. ఒక మంగల్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలాంటి మహనీయుల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇంకొక విషయం, నాకు ఎదురైనటువంటి అనుభవం. ఒకరోజు ప్లే గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేద్దాం ప్రిన్సిపల్ గారు అంటే, సార్ ప్లే గ్రౌండ్ పిల్లలతో క్లీన్ చేయిస్తే పేరెంట్స్ ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అవకాశం ఉంది సార్. అదేంటి సార్ ప్లే గ్రౌండ్ క్లీన్ చేస్తే పేరెంట్స్ ఎందుకు కంప్లైంట్ చేస్తారు? కొంతమంది హర్ట్ అవుతారు. సరే అయితే నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు ప్లే గ్రౌండ్ క్లీన్ చేస్తానని ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా ఆ రోజు క్లీన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడో ఒక 1% అయినా సరే తల్లిదండ్రులు మా పిల్లాడి ఎండలోకి వెళ్ళకూడదు, మా పిల్లాడికి మట్టి ఎందుకు అందుకుంది, మా పిల్లాడికి దెబ్బ ఎందుకు తగిలింది, ఇలాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. పిల్లలు అన్నాక ఎండలో ఆడాలి, మట్టిలో దొరలాలి, దెబ్బలు తగలాలి, అప్పుడే వాడు భవిష్యత్తులో వాడి జీవితంలో ఎదురు దెబ్బలైనా సరే తట్టుకుని సక్సెస్ అవుతాడు. పిల్లలు ఎందుకు పని చేయకూడదు? చిన్న చిన్న పనులు మీరు ఇంటి దగ్గర చెప్పాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్ళి వాటర్ ఇవ్వడం, కిరాణా కొట్టుకు వెళ్ళడం, కరెంటు బిల్లు కట్టడం,
బాధ్యతలు అప్పచెప్పడం ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. న్యూజిలాండ్ దేశంలో 10 సంవత్సరాలు పైబడిన పిల్లలందరూ కూడా ఆదివారం సెలవు రోజున కార్ వాష్ కార్డులు పట్టుకుని నిలబడతారు రోడ్డు పక్కన. తెలుసా ఎంతమంది తెలిసింది? డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు సంబంధం ఉండదు, అందరు పిల్లలు కార్ వాష్ బోర్డు పట్టుకుని నిలబడతారు. వచ్చిన కారు వాష్ చేస్తే వాళ్ళకి ఒక $10 $15 వస్తాయి. అలాగే రోజుకు ఒక 5-6 కార్లు వాష్ చేస్తారు. గుండెల మీద చేసుకుని చెప్పండి, మీలో ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు తల్లిదండ్రులు భారతదేశంలో? మా అబ్బాయ మా కారే కడగడు, వాడేవాడు కారు, రోడ్డు మీద వెళ్ళే కారు ఎలా కడుగుతాడు? ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ అనేది మంచిది కాదు. ఈ టైప్ ఆఫ్ ఓవర్ ప్యాంపరింగ్ అనే పేరెంటింగ్ మంచిది కాదు. పిల్లల్ని ప్రేమించండి, పని చేయించండి, బాధ్యతలు చెప్పండి. పిల్లల్ని అతి గారాబం చేస్తే రేపనే రోజున మళ్ళీ మనం వాళ్ళని చూసి బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొకటి, పిల్లల్ని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. డోంట్ కంపేర్ అట్ ఎనీ కాస్ట్. మా పిల్లాడికి 90 మార్క్స్ వచ్చినాయి, పక్కింటి పిల్లాడికి 95 వచ్చినాయి. నో, ఎవ్రీ ఫ్లవర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్లేవర్. ప్రతి పువ్వు కూడా దానికి ఉన్నటువంటి స్వభావం, లక్షణం ఉంటుంది. కంపేర్ చేయలేం. పిల్లలు పువ్వులు లాంటి వాళ్ళు. గులాబీ పువ్వుకుంటే ప్రత్యేకత గులాబీ పువ్వుకు ఉంటుంది, మల్లె పువ్వుకుంటే ప్రత్యేకత మల్లె పువ్వుకు ఉంటుంది. ఒక స్టూడెంట్ బాగా చదవచ్చు, ఇంకో స్టూడెంట్ మ్యూజిక్లో రాణించవచ్చు, ఇంకో స్టూడెంట్ గేమ్స్లో రాణించవచ్చు, ఇంకొకడు ఎస్ఏ రైటింగ్లో రాణించవచ్చు, ఇంకొకడు పాలిటిక్స్లో రాణించవచ్చు, ఇంకొకడు వేరే యాక్టివిటీస్లో రాణించవచ్చు. ఎడ్యుకేషన్ అనేది ఒక పార్టే. దాన్ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి తల్లిదండ్రులుగా. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా కంపేర్ చేయొద్దు. నాకు తెలిసి ప్రపంచంలో 99% ఏ తల్లి పుట్టిన ఇద్దరు కొడుకులు కూడా ఒకేలాగా చదవరు, ఇద్దరికీ ఒకేలాగా మార్కులు రావు. దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పిల్లల మీద మీరు ఒత్తిడి తీసుకురావద్దు అనవసరంగా. ఉత్తేజపరచండి, డోంట్ ప్రెజరైజ్, మోటివేట్. పిల్లల్ని మోటివేట్ చేయండి. అలాగే మీరిచ్చే కంప్లైంట్స్ ఏమున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఇక్కడ మేము తయారు చేయడం జరిగింది. అడాప్షన్ కాల్స్ ఉన్నాయి, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉంది. ఇన్నున్నా కూడా, ఇన్ని మిస్ అయినా కూడా అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ వితిన్ 1 వీక్లో దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ ఏ విధంగా అయితే మీ యొక్క ఆలోచన విధానానికి, మీ యొక్క అవసరానికి అనుగుణంగానే విద్యా సంస్థలు వెళ్తాయమ్మా. ఈ కరోనా తర్వాత కొంత మార్పు కనపడుతుంది పేరెంట్స్లో. మీకు చిన్న ఉదాహరణ, ఓంకారనాదానుసంధానమే గానమే శంకరాభరణం అనే పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. వంగతోట మలుపు కాడ కొంగుబట్టి లాగాడే, ఈ పాట రాసింది కూడా వేటూరి సుందరరామూర్తి గారే. వేటూరి సుందరరామూర్తి గారు ఏదైతే శంకరాభరణం రాశారో అదే చేత్తో వంగతోట మలుపు కాడ అనే పాటను కూడా రాశాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ప్రేక్షకుల యొక్క అభిరుచుల మేరకు, వాళ్ళ ఇష్టాల మేరకు పాటలు రాయాల్సిన అవసరం వస్తుంది, సినిమాలు తీయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రేక్షకుడు అభిరుచులు మారితే సినిమాలు మారిపోతాయి, పాటలు మారిపోతాయి. ఇదే శంకరాభరణానికి 1000 కోట్లు వచ్చిందనుకో ఈ రోజున, అలాంటి సినిమాలు ఇంకా వస్తాయి మళ్ళీ. అలాగే తల్లిదండ్రులుగా మీరు ఏదైతే విద్యా సంస్థల నుంచి కోరుకుంటున్నారో, విద్యా సంస్థలు మీరు కోరుకున్నటువంటి సదుపాయాలు, మీరు కోరుకున్నటువంటి ఎడ్యుకేషన్ తీసుకురావడానికి వేరే దారి లేక, గత్యంతరం లేక మీ వెనక వస్తాయి. మాకు ప్లే గ్రౌండ్ వద్దండి, ఆటలు వద్దండి, గేమ్స్ వద్దు, ఈ డ్యాన్స్లు ఇవేం వద్దు పిల్లల్ని, మాకు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా పిల్లల్ని 9 to 4 మీరు చదివించాలి, మాకు IIT ర్యాంక్ కావాలి అంటే
లేదంటే మేము నెక్స్ట్ ఇయర్ ఒక 50 మంది మేము వేరే స్కూల్కి వెళ్ళిపోతామంటే మేము ఏం చేస్తాం? వేరే ఆప్షన్ లేదు, ప్లే గ్రౌండ్కి తాళం వేసేస్తాం, పిల్లలందరినీ రూమ్లోనే కూర్చోబెట్టి చదివిస్తాం. అదే మీరు ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయమని మీరు అందరూ కూడా తీర్మానం చేసుకుంటే జంగారెడ్డిగూడెం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ప్లే గ్రౌండ్ లేని స్కూలే కనపడదు మీకు. ప్లే గ్రౌండ్ లేని స్కూలే కనపడదు మీకు. అది మన తల్లిదండ్రులుగా నాతో సహా మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి కూడా మనం మెరుగుపరుచుకోవాలి. మనం కూడా మనం పుస్తకం చదివితే పిల్లోడు పుస్తకం తీస్తాడు, మనం అందరం సరదాగా కూర్చుని భోంచేస్తూ మాట్లాడితే పిల్లలు కూడా అదే చేస్తారు. మనం మొబైల్ చూస్తే పిల్లలు కూడా మొబైలే చూస్తారు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, తపస్ విద్యా సంస్థల్లో ఆడపిల్లల విషయంలో అది టీచర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, జూనియర్ కాలేజీ పిల్లలు అవ్వచ్చు, మీకు అందరికీ తల్లిదండ్రులకి ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ముందు నేను మాట్లాడుతున్న స్టేజ్ మీద ఉండి ఇంతమంది సమక్షంలో ఆడపిల్లల విషయంలో మేము తప్పు చెయ్యం, చేస్తే వదిలిపెట్టం. అది ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఆడపిల్లల విషయంలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మా రూల్స్ మేము ఫాలో అవుతాం, మా సిస్టమ్ మాకు ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా దీనికి సహకరించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక పేరెంట్తో ఇష్యూ కూడా అయింది. ఇక్కడ చైర్మన్గా మా అబ్బాయినా, ఇక్కడ ఒక ఆయమ్మ పిల్లాడు కూడా చదువుతున్నాడు. ఆ పిల్లాడైనా ఇద్దరూ సమానమే. సమానత్వం అనేది ఇక్కడి నుంచి మొదలు పెట్టకపోతే ఎప్పటికీ రాదు. ఇంకా పేరెంట్స్ కొంతమంది 99% మంది నాకు తెలిసిన పేరెంట్స్, అందులో 50% మంది నా బంధువులు. దాన్ని నేను కాదన్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక వ్యవస్థ. పిల్లాడిని 4 ముందులోపు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరు అవుట్ పాస్లో సంతకం పెట్టాలి. కావాలంటే చూడండి, నా సంతకాలు కూడా ఉంటాయి. నేను మా పిల్లాడిని తీసుకెళ్ళినా సైన్ చేసి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ బ్రేక్ చేయడానికి నేను ఇష్టపడను. మా డైరెక్టర్స్కి అదే చెప్తాను, మా స్టాఫ్కి అదే చెప్తాను. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి, మీరు గొడవ పడకూడదు. ఇది కృష్ణ గారిది, మా తమ్ముడిది, మా అన్నయ్యది, మా బంధువుది. మేము చెప్తే వినరేంటి కాదు, ఇది ఒక వ్యవస్థ. ఇక్కడ మేము పెట్టుకున్నటువంటి సిస్టమ్స్ కానీ, ఇక్కడ కంట్రోల్స్ కానీ, విధి విధానాలు కానీ, ప్రొసీజర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఏ సలహా ఇవ్వాలన్నా, సూచన ఇవ్వాలన్నా నిర్మోహమాటంగా మీరు చెప్పండి. మేము భవిష్యత్తులో రాబోయే 100 సంవత్సరాల ఆలోచన ఉంది ఈ తపస్సు విద్యా సంస్థలకి. మీరు చెప్పే ప్రతి సలహా, ప్రతి సూచన, ప్రతిదీ కూడా మేము పాజిటివ్గా తీసుకుని మమ్మల్ని మేము మెరుగుపరుచుకుని ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థని తయారు చేయడంలో భారతదేశంలో ఒక మహాసముద్రంలో ఒక బకెట్ నీళ్ళగా మేము సైతం ఈ దేశం కోసం కనీసం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది విద్యార్థుల్ని సమాజం కోసం, దేశం కోసం పనిచేసే పిల్లల్ని తయారు చేయడంలో అహర్నిశలు శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ. భారత మాతను తలుచుకొని ఈరోజు జంగారెడ్డిగూడెంలో తపస్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ వారు నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవంలో మిమ్మల్ని అందరినీ కలవడం, ముఖ్యంగా ఈ కాలేజీ స్కూలు డైరెక్టర్ శ్రీ కృష్ణ గారిని కలవడం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే వరకు వారి సోదరులు మూర్తి గారు నాకు అనేక విషయాలు చెప్పారు.
వారి తండ్రి 5 ఎకరాల పొలంలో రైతు అని, తర్వాత వాళ్ళ సోదరులు ఎవరు కూడా కష్టం కలుగుతుందని వారు చదవకుండా మన ఇంటి నుంచి ఒకరిని చదువులో బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తే సరిపోతుందని ఆ విధంగా కృష్ణ గారిని ఈ స్థాయికి తీసుకురావడం, వారు చేస్తున్న శ్రమను చూసి తను కూడా చార్టర్డ్ అకౌంటెన్సీలో గొప్ప ర్యాంక్, ICWAలో కూడా మంచి ర్యాంక్, తర్వాత రోటరీ క్లబ్లో అద్భుతమైన సేవలు అందిస్తూ తన వంతు కర్తవ్యంగా ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని మార్చాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఒక తపస్సు చేసి, తపస్సు అనే ఈ స్కూలు మరియు కాలేజీ ఇక్కడ ప్రారంభించడం చాలా గొప్ప విషయం. చరిత్ర ఒకసారి తీసుకుంటే ఇలాంటి వ్యక్తి, రాజులు ఆ కాలంలో దుర్మార్గాలు చేస్తుంటే ఆ రాజులను గద్దె దించాలంటే నేను కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించి చాణక్యుడు ఆ నందరాజులను కిందికి దించి చంద్రగుప్తుడిని రాజుగా చేస్తాడు. అంటే ఒక వ్యక్తిలో పట్టుదల ఉంటే ఏ విధంగా మార్పు తీసుకురావచ్చు అన్నదానికి నేను అక్కడ చాణక్యుని గురించి చదివితే ఈరోజు తను మాట్లాడుతున్నప్పుడు మళ్ళా ఒక చాణక్యుని శ్రీ కృష్ణ గారిలో ఈరోజు చూడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది డబ్బులుంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుందా, ఎక్కడ భూములు బాగున్నాయా, ఎక్కడ బంగారం రేటు పెరుగుతుందా, ఇవి కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో దార్శనికులు ఎప్పుడూ కూడా విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు వచ్చిన తనని అభినందిస్తూ, తనకన్నా వాళ్ళ అమ్మా నాన్నలకు నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారిద్దరికి. ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. వారు ప్రసంగంలో చెప్పారు తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని. కాబట్టి ఈరోజు కూడా నేను ముఖ్యంగా విద్యార్థులు కాకుండా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని. ఎందుకంటే మనం ప్రయాగరాజ్లో ఇప్పుడు భారతదేశంలో కుంభమేళా, మహాకుంభమేళా జరుగుతుంది. ఈ రోజుకు సుమారుగా 40 కోట్ల మంది అక్కడ పవిత్ర స్నానాలు వాళ్ళు ఆచరించారు. ఆ కుంభమేళాకు, మహాకుంభమేళాకు, ప్రయాగరాజ్కి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ 3 నదుల సంగమం. గంగా, యమున మరియు కనిపించకుండా కింద ప్రవహిస్తున్న సరస్వతి, ఆ 3 కలయిక వల్ల ఆ ప్రయాగరాజ్కి ఆ గొప్పతనం వచ్చింది. కానీ ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ మైదానంలో నాకు కూడా ఇక్కడ ఒక ప్రయాగరాజ్ కనిపిస్తుంది. దానికి ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ ముగ్గురి కలయిక మరి ఒక ప్రయాగరాజ్ని ఇక్కడ నాకు కళ్ళ ఎదుట కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా మన ముగ్గురం కలిసి పనిచేస్తే ఏ విధంగా ప్రయాగరాజ్కు ఒక గొప్ప పేరు వచ్చిందో జంగారెడ్డిగూడెంలో ఉన్న మన తపస్సు స్కూల్కి, కాలేజీకి ఆ విధంగా కేవలం ఆయన భారతదేశంలోనే గొప్ప విశ్వవిద్యాలయం కావాలని కోరుకోవట్లేదు. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలి. మన విద్యార్థులు ఇక్కడ పోటీ పడడం కాదు, సింగపూర్లో విద్యార్థులతో, అమెరికాలోని విద్యార్థులతో పోటీ పడాలని ఆ విధమైన దార్శనికతతో ఆయన స్థాపించిన స్కూల్ను చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తరువాత ఆయన చెప్పినట్టుగా భారతదేశం ఏదైతే 73వ ర్యాంకులో ఉందో దాన్ని మొదటి ర్యాంకుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన పిల్లలను ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళు కూడా ఆ స్థానాల్లో తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు చక్కగా పిల్లలు ప్రదర్శన చేశారు. ముఖ్యంగా పుణ్యభూమి నా దేశం అంటూ చక్కని దేశభక్తులను ఇక్కడ పరిచయం చేశారు. ఛత్రపతి శివాజీ కావచ్చు, వీరపాండ్య కట్టబొమ్మన కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు. వీరందరి ద్వారా పిల్లలు మనకు చెబుతున్నది ఏంటంటే మన పిల్లలు కూడా ఆ స్థాయికి చేరాలి అన్న భావనలు తల్లిదండ్రుల్లో రావాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తే ఒక విద్యార్థి ఒక అద్భుతమైన స్థానాన్ని చేరుకుంటాడని కొన్ని ఉదాహరణలతో మీకు చెబుతాను ఈరోజు. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు. నరేంద్రుడు పుట్టింది కలకత్తాలో.
నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, అమ్మ పేరు భువనేశ్వరి దేవి. ఆ పిల్లవాడిని చక్కగా పెంచారు, వినయం నేర్పించారు, సంస్కారం నేర్పించారు. ఆ పిల్లవాడు రోజు స్కూల్కి జట్కా బండిలో వెళ్ళేవాడు. జట్కా బండి అంటే ఈ పిల్లలకు తెలవకపోవచ్చు, ఒక గుర్రం నడుపుతుంది. ఆ జట్కా బండిలో ఆ కాలంలో తీసుకువెళుతుంటే వాళ్ళ స్కూల్లో టీచర్ అడిగారు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తావు అంటే ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. నేను జట్కా వాలా అవుతాను. ఎందుకంటే ఆ పిల్లవాడికి దృష్టిలో ఈ జట్కా వాలా హీరో. అంటే ఒక గుర్రాన్ని కంట్రోల్ చేస్తూ ఈ మనిషి నడుపుతున్నాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా మారాలి అని చెబుతాడు. ఆ విషయం తల్లి భువనేశ్వరి దేవికి తెలుస్తుంది. మనమైతే ఏమనేవాళ్ళం, ఇప్పుడు తిట్టేవాళ్ళం పిల్లలు. ఆ విధంగా జట్కా వాలా కాకూడదు, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి అని ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలను ఆ విధంగా మందలిస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి ఆ విధంగా మందలించలేదు. ఆ పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ పిల్లవాడిని పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి నువ్వు ఒక గుర్రం నడిపే జట్కా వాలాగా కావాలనుకుంటున్నాము, నువ్వు 4 గుర్రాలను నడిపే ఈ జట్కా వాలా కావాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుని పటం చూపించి నువ్వు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఆ తల్లి చెబితే ఆ పిల్లవాడు నేర్చుకున్నాడు. ఆ తరువాత అద్భుతమైన గురువు దొరికాడు, రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడికి. ఇటు తల్లిదండ్రులు విశ్వనాథ దత్త భువనేశ్వరి అమ్మ, ఇటువైపు రామకృష్ణ పరమహంస. వీరిద్దరూ కలవడం వల్ల నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా మారారు. ఇది మనం గమనించాల్సిన విషయం. కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఆ పిల్లవాడి మీద లక్ష్యం కేంద్రీకరించి ఉంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండేవాడు. వారితో పాటు వారి గురువు గారు రామకృష్ణ పరమహంస కలవడం వల్ల ఆ పిల్లవాడు ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన వ్యక్తి అయిన స్వామి వివేకానందగా మారారు. అది ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పనిచేస్తారో ఆ పిల్లవాళ్ళు అద్భుతమైన స్థానాలకు చేరుతారన్నదానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడే వస్తూ ఒక మహానుభావుడికి పూలమాలలు అర్పించి వచ్చాను నేను ఇక్కడ. ఆ పిల్లవాడి పేరు అబ్దుల్. చిన్న గ్రామంలో పుట్టాడు. వాళ్ళ నాన్న పడవలు నలుపుకుంటాడు, పడవలు తయారు చేస్తాడు. వాళ్ళ నాన్న పేరు జైనులాబ్దీన్, వాళ్ళ అమ్మ పేరు ఆషియమ్మ. వాళ్ళు కూడా ఈ పిల్లవాడికి చక్కని సంస్కారం నేర్పించారు, చక్కని వినయ విధేయతలు నేర్పించారు. ఆ పిల్లవాడికి అద్భుతమైన గురువు దొరికాడు, శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పేసి వాళ్ళ పాఠశాలలో. ఇటువైపు అమ్మా నాన్నలు జైనులాబ్దీన్ ఏషియమ్మ, ఇటువైపు శివసుబ్రహ్మణ్యం అయ్యర్. వీరిద్దరూ కలిశారు. ఆ చిన్న అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి మన దేశానికి కావలసిన మిసైల్స్ అందించాడు. ఆ మహానుభావుడికి పూలమాలను అర్పించి ఇక్కడికి వస్తున్నాను. చూడండి, అక్కడ కేవలం తల్లిదండ్రులు ఉంటే మాత్రమే ఆ పిల్లవాడు అబ్దుల్గానే ఉండిపోయాడు. ఆ అమ్మా నాన్నలు ఏమీ పట్టించుకోకుండా కేవలం ఉపాధ్యాయులు పట్టించుకుంటే ఆ పిల్లవాడు అబ్దుల్గానే ఉండేవాడు. కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మా నాన్నలు ఉపాధ్యాయులు వాళ్ళ భూమికను గనుక చక్కగా పాటించగలిగితే బ్రహ్మాండమైన వ్యక్తులుగా తయారయ్యే అవకాశం మనకుందన్న రెండవ ఉదాహరణ అబ్దుల్ నుంచి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారిన ఒక గొప్ప మనిషి. భారతదేశానికి మిసైల్స్ తయారు చేస్తుంటే ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు. ఇక్కడ ఈనాడు సీనియర్ రిపోర్టర్ గారు కూడా ఉన్నారు మన దగ్గర. అలాగే వెళ్ళి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని అడిగారు, మీరు ఇంత చక్కగా మిసైల్స్ తయారు చేస్తున్నారు, దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న పడవలు ఎలా తయారు చేయాలో నాకు చూపించారు. ఆ రోజు ఆయన చెప్పిన విషయాలు ఈ భారతదేశానికి మిసైల్స్ తయారు చేయడానికి నాకు ఉపయోగపడ్డాయి అని ఆయన గట్టిగా చెప్పాడు, గొప్పగా చెప్పారు. ఇది తల్లిదండ్రుల యొక్క పాత్ర. కాబట్టి అమ్మా నాన్నలకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మేము కృష్ణ గారు స్థాపించిన తపస్ స్కూల్కి పెట్టాం, ఇక అన్నీ ఆయనే చూసుకోవాలి, మేము చక్కగా టీవీలో సీరియల్స్ చూసుకుంటూ ఉంటామని అమ్మా నాన్నలు అనుకోకూడదు. ఎప్పుడు మీ బాధ్యతను మీరు నిర్వహించాలి. మీ బాధ్యతను మీరు నిర్వహించకపోతే మీ పిల్లలు మీ పిల్లలుగానే ఉండిపోతారు. మనకు కావలసింది దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే నాయకులు కావాలి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన పిల్లలు కావాలి అని మీరందరూ కూడా ఆలోచించండి. భీమ్ అనే ఒక చిన్న కుర్రవాడు, భీమ్ ఎంత దారుణమైన పేదరికంలో ఉన్నారంటే
ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లవాళ్ళు రాత్రి రూమ్లో పడుకుంటే వాళ్ళు బయట పడుకునేవారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి కొంత సేద తీరేవారు. ఆ పిల్లవాడు ఆ కాలంలో వర్ణ వివక్షత ఉండి ఈ పిల్లవాడు వెనుకబడిన కులాల్లో పుట్టారని కనీసం స్కూల్లో ఆ పిల్లవాడిని ఎక్కడో మూలలో కూర్చోబెట్టేవాడు. అమ్మా నాన్నలు రామ్జీ, తల్లి భీమాబాయి ఈ పిల్లవాడికి చక్కని సంస్కారం నేర్పించారు. ఆ స్కూల్లో ఒక అద్భుతమైన ఉపాధ్యాయుడు దొరికాడు. ఆయన పేరు మహదేవ్ అంబేడ్కర్ ఒకవైపు, తల్లి రామ్జీ, తల్లి భీమాబాయి ఒకవైపు. వీరిద్దరూ కలిశాడు భీమ్ అనే కుర్రవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్గా ఇచ్చి మన దేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వగలిగారు. చూడండి, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిస్తే ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎలా మారుతాడు అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ చక్కని స్కూల్ వచ్చింది, చక్కని కాలేజ్ వచ్చింది, కాబట్టి మా బాధ్యత తీరిపోయిందని మీరు ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే వీళ్ళు విద్యనిస్తారు, మీరు వినయాన్ని ఇవ్వాలి. వీరు చదువు నేర్పిస్తారు, మీరు సంస్కారాన్ని నేర్పించాలి. అప్పుడు మన పిల్లలు అద్భుతమైన వ్యక్తులుగా పెరుగుతారు. మహాభారతంలో చూసాం, పాండవులకి కౌరవులకి ఒకే గురువు ద్రోణాచార్యుడు. కానీ వీరు కౌరవులుగా ఉండిపోయారు, వీరు పాండవులుగా మారారు. దానికి ప్రధానమైన కారణం గురువు తన పాత్ర పోషించాడు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి వాళ్లకు ఏ విధమైన సంస్కారాన్ని ఇస్తే వాళ్ళు కౌరవులుగా తయారయ్యారో చూడండి. అదే ఇక్కడ కుంతి మాత ఈ పిల్లవాళ్ళకి ఇచ్చిన సంస్కారం వీళ్లను పాండవులుగా మార్చింది. కాబట్టి ఒక్క గురువులుంటే మాత్రమే మన పిల్లవాళ్ళు మారరు. మీ భూమిక చాలా ముఖ్యమైనది అన్నది మీరు గమనించాల్సిన ప్రధానమైన అంశమని మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు వస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మనం పిల్లలతో ఏం చేస్తున్నాం, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనం వాళ్ళతో సమయం గడుపుతున్నామా లేదా, పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారన్నది కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత పిల్లలను మార్చలేము. కాబట్టి 16 సంవత్సరాలు వచ్చే వరకు చాణక్యుడు ఏమి చెప్పాడంటే 5 సంవత్సరాల వరకు పిల్లలను ప్రేమతో పెంచండి. 6వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు పిల్లలకు క్రమశిక్షణను నేర్పించండి. 17వ సంవత్సరం నుంచి పిల్లలతో స్నేహితులుగా మీరు మెలగండి అని చాణక్యుల వారు చెప్పారు. కాబట్టి అది మన భూమిక. ఆ విధంగా మనము చేస్తే తప్ప మన పిల్లవాళ్ళు, నేను చెప్పిన 3 ఉదాహరణలు, స్వామి వివేకానంద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇలా ఉదాహరణలు చాలా చెప్పుకుంటూ వెళ్ళగలరు. అందువల్ల ఈరోజు మన భూమికను గనక మనం అర్థం చేసుకుంటే, వారు పడుతున్న శ్రమకు, వారితో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మీరు కూడా సహకరిస్తే ఏమవుతుందంటే, ఆయన ఏమన్నారంటే ఈ కాలేజీ నుంచి, ఈ స్కూలు నుంచి సంవత్సరానికి 100 మంది దేశం గర్వపడే వ్యక్తులను తయారు చేయాలన్న సంకల్పన, అది కార్యరూపం దాల్చాలంటే మీ భూమిక చాలా ముఖ్యమైనది అన్నది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. ఇందులో తల్లుల భూమిక చాలా ముఖ్యమైనది. తల్లులు గనక సంకల్పిస్తే ఆ ఇంటిలో పరిస్థితులే మారిపోతాయి. అందువల్ల నేను ఇక్కడ చేస్తున్న తల్లులకు చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లలు ఇంటికి వచ్చాక వారితో పాటు సమయాన్ని గడపండి, వారికి చక్కని విషయాలు నేర్పించండి. ఇంతకుముందు ఆయన వేటూరి సుందర్రామూర్తి గారి గురించి మాట్లాడుతూ, ఒక మంచి పాట, ఒక చెత్త పాట ఎలా ఉంటుందంటే, చెత్త పాటకు కేరింతలు కొట్టారు మన పిల్లవాళ్ళు. అంటే మనం ఏం సంస్కారం నేర్పిస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఈ తరుణంలోనే ఆ విధంగా కేరింతలు కొడుతున్నారు చెత్త పాటలు విని. అంటే ఆ అమ్మా నాన్నలు తల దించుకోవాలి. మనం ఏ సంస్కారం పెడుతున్నాం పిల్లలకి, ఎటువంటి సినిమాలు చూపిస్తున్నాం, ఎటువంటి వ్యక్తులను వాళ్లకు పరిచయం చేస్తున్నాం, ఎటువంటి జీవితాలను వాళ్ళ ముందు ఉంచుతున్నాం అన్నది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం, పిల్లలు స్కూల్ నుంచి, కాలేజీ నుంచి రాగానే వాళ్లతో సమయాన్ని గడపండి, చక్కని విషయాలు నేర్పించండి, మంచి విషయాలు చెప్పండి. నేను చాలా స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతుంటాను. ఇప్పటి వరకు సుమారుగా 40 లక్షల మంది పిల్లల్ని కలిశాను. చాలామంది విద్యార్థులు నేను అడుగుతుంటాను, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఏ విషయం చూసి పడుకుంటారంటే సిఐడీలు, క్రైమ్ పెట్రోలు చూసి పడుకుంటారట పిల్లలు. వారితో పాటు తల్లులు, తండ్రులు కూడా చూస్తున్నారు. ఏముంటుంది ఈ సిఐడి, క్రైమ్ పెట్రోల్లో అని చూస్తే వాళ్లకు క్రైమ్ పరిచయం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపడం, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి, ఇది చూసి పిల్లలు పడుకుంటున్నారు.
దాని బదులుగా ఒక మంచి కథ చెప్పండి పిల్లలకు. హనుమంతప్ప కథ చెప్పండి. సుధామూర్తి గారు రాసిన హనుమంతప్ప కథ చెప్పండి. హనుమంతప్ప అనే ఒక పిల్లవాడు 10వ తరగతిలో 9వ ర్యాంకు తెచ్చుకుంటాడు కర్ణాటకలో. ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు. ఆ పిల్లవాడు ఇక నేను చదవను అని పేపర్లో ఇస్తే సుధామూర్తి గారు చూసి ఆ పిల్లవాడిని పిలిపించి నేను సహాయం చేస్తాను నీకు, నువ్వు చదువుకో అని చెప్తే ఆ పిల్లవాడు టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు బళ్ళారిలో. ఒక్కొక్క నెలకి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పిల్లవాడు ఒక సెమిస్టర్ పూర్తి చేస్తాడు. దానికి సంబంధించిన 1800 రూపాయలు ఆవిడ ముందే వేస్తారు. 2వ సెమిస్టర్ మొదలవుతుంది, మళ్ళా 1800 రూపాయలు సుధామూర్తి గారు ఆ పిల్లవాడి అకౌంట్లో వేస్తారు. 2 నెలల తర్వాత ఆవిడకి ఒక లెటర్ వస్తుంది. సెకండ్ సెమిస్టర్ ఆవిడ చదవడం మొదలు పెడుతుంది. గౌరవనీయులు సుధామూర్తి గారు, నేను హనుమంతప్ప రాస్తున్నాను. మీ యొక్క ఆర్థిక సహాయంతో నేను ఇక్కడ చదువుతున్నాను. నాకు 1వ సెమిస్టర్ పూర్తయింది, 2వ సెమిస్టరు మీరు నాకు డబ్బులు పంపించారు అని చదువుతుండగా ఆ లెటర్లోంచి 600 రూపాయలు కింద పడతాయి. ఆవిడ అనుకుంటుంది, నా సహాయంతో ఈ పిల్లవాడు చదువుతున్నాడు, నాకే 600 రూపాయలు పంపించాడు ఏంటి అని చదివితే ఆ పిల్లవాడు ముందు రాస్తాడు, 2వ సెమిస్టర్లో 2 నెలలు మాకు కాలేజీ లేదు, అందువల్ల మేము ఇంటికి వచ్చేసాం, అందువల్ల నాకు 2 నెలలకు అయ్యే 600 రూపాయలు ఖర్చు అవ్వలేదు, కాబట్టి ఈ 600 రూపాయలు మీకు పంపించేస్తున్నానని ఆ పిల్లవాడు రాస్తాడు. ఇలాంటి కథలు చెప్పండి పిల్లవాడికి. ఆ పిల్లవాడి నరాల్లో నిజాయితీ ఎలా ఉంటుంది అన్నది జీర్ణించుకొని ఆ పిల్లవాడు పడుకుంటాడు. సిఐడిలు, క్రైమ్ పెట్రోల్ కాదు చూపించాల్సింది పిల్లలు. ఇటువంటి మంచి కథలు చెప్పండి. చక్కగా నిద్రపోయి రేపు దేశం కోసం పుల్వామా అటాక్లో ఏ విధంగా ఈ పిల్లలు ఈరోజు చూపించారో ఆ విధంగా నేను దేశానికి ముందుకు తీసుకువెళ్ళే ఒక సైనికుడిగా మారతానని పిల్లలు మీ బోధనల ద్వారా నేర్చుకోవాలి అని నేను చెబుతున్నాను. ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ సినిమాల యొక్క ప్రభావం కూడా చాలా ఉంది పిల్లల మీద. ఎటువంటి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య చూడండి, ఎటువంటి వ్యక్తులను మనం హీరోలుగా ప్రొజెక్ట్ చేస్తున్నామో సినిమాల్లో చూడండి. వాళ్ళు ప్రతి 10 నిమిషాలకు తాగే హీరోలను మనం సినిమాల మీద చూస్తున్నాం. ఒక్కొక్క 5 నిమిషాలకు సిగరెట్ తాగేవాడిని హీరోగా చూపిస్తున్నారు. అటువంటి వాళ్ళని పిల్లలతో చూసి మీరు కూడా ఆనందిస్తున్నారు. మరి ఏం సంస్కారం నేర్చుకుంటారు పిల్లలు ఆలోచించండి. ఈ 16 సంవత్సరాలు తపస్సు చేయాల్సింది వీరు కాదు, మీరు చేయాలి. ఈ తపస్సు అన్నది మీ ఇంట్ల మీద బోర్డులు పెట్టుకోవాలని నేను అంటాను. తపస్సు మీరు చేస్తే మన పిల్లలు అద్భుతమైన వ్యక్తులుగా చెప్తారు. అమ్మ తల్లులు మీరందరూ ఉన్నారు కాబట్టి మీకు ఒక విన్నపం, వీళ్ళు టిఫిన్లు తెచ్చుకుంటారండి? మీరు తెచ్చుకుంటారా ఇంటి నుంచి? ఈరోజు కాదు, రోజు పిల్లలు తెచ్చుకుంటారు. అందుకనే అమ్మలు సాధారణంగా ఏం చెబుతుంటారంటే పిల్లలకు టిఫిన్లు కట్టిస్తుంటారు. పొద్దున ఏం చెబుతారు అమ్మలు? 3 ఇడ్లీలు పెట్టారు, నువ్వే తినాలని అమ్మలు చెబుతారు వాళ్ళకి. కాబట్టి అమ్మలకు ఈరోజు నేను చెబుతున్నది ఏంటంటే ఆ 3 ఇడ్లీలతో పాటు ఇంకొక ఇడ్లీ పెట్టి అమ్మ బాబు మీ క్లాసులో కానీ ఎవరైనా ఆ రోజు టిఫిన్ తీసుకురాకుంటే నీ క్యారియర్లో ఉన్న ఈ టిఫిన్లో ఉన్న ఒక ఇడ్లీ వాళ్ళకి ఇవ్వరా అని అమ్మ చెబితే ఈ పిల్లవాడు ఏం నేర్చుకుంటాడంటే నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అని నేర్చుకుంటాడు. అది కావాల్సింది మనకు పిల్లలు. కాబట్టి మీరు చేసే ప్రతి చర్య కూడా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఎన్నుకుందాము, ఆ విధమైన తపస్సు మేము చేస్తామని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనమంతా ఒక యజ్ఞంలో ఉన్నాం. భారతదేశాన్ని నెంబర్ 1కు తీసుకువెళ్ళే దిశలో మనం అందరం కూడా పని చేయాలి. ట్రంప్ మన వాళ్ళను పంపించేస్తున్నాడు, ఇక్కడ మన పిల్లలు ఏమవుతారో అని మనమందరం కూడా అనుకుంటున్నాం. మోడీ గారు 14 నుంచి వెళతారట అమెరికాకి. అక్కడికి వెళ్ళి ట్రంప్ని అడిగి మా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకువెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నేనేం కోరుకుంటున్నానంటే ప్రధాని మోడీ గారు అక్కడికి వెళ్ళి మా వాళ్ళని ఎవరిని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరే ఆలోచించండి. కొన్ని రోజుల తర్వాత అమెరికా వాళ్ళు ఇండియాకు క్యూ కడతారు, అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పి ఆయన చెప్పి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయగలగాలంటే ఇటువంటి స్కూల్స్, ఇటువంటి కాలేజెస్, ఇటువంటి తల్లిదండ్రులు కావాలి. సో ఆ విధమైన ఆలోచనలు చేయండి. ఆ విధంగా మీరందరూ కలిసి మనం గనక పని చేయగలిగితే పిల్లలతో సమయాన్ని గడపండి. మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉండేవాడు, నేను ముంబైలో పనిచేసేటప్పుడు. చాలా సిన్సియర్ ఆఫీసర్.
ఉదయం 8కి వెళ్ళి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఆ పిల్లవాళ్ళు వాళ్ళ నాన్న ఎలా ఉంటారో కూడా చాలా రోజులతో అప్పుడప్పుడు చూస్తుంటారు వాళ్ళ నాన్న. ఆ పిల్లవాడు విసిగిపోయాడు. అమ్మ, నాన్న నాతో గడపట్లేదు సమయము, నాన్నకి ఎంత జీతం వస్తుంది అంటే వాళ్ళ అమ్మ చెబుతుంది 30,000 వస్తుందిరా అంటే, ఆ పిల్లవాడు క్యాలిక్యులేట్ చేసి అంటే మా నాన్నకి రోజుకు 1,000 రూపాయలు వస్తుంది అని చెప్పి తను సేవ్ చేసుకున్న తన సేవింగ్స్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టుకుంటుంటాడు. వెళ్ళి దాన్ని లెక్క పెడతాడు. లెక్క పెడితే 750 రూపాయలు ఉంటుంది అందులో. ఆ రోజు ఎలాగైనా నాన్నను కలవాలని ఆ పిల్లవాడు మెట్ల మీద కూర్చొని ఉంటాడు. రాత్రి 11 గంటలకు నాన్న రాగానే, నాన్న నాకు 250 రూపాయలు ఇవ్వా అంటాడు. వాళ్ళ నాన్నకు అర్థం కాదు, ఏంటి వీడు 11 గంటలకు 250 రూపాయలు అడుగుతున్నాడని భార్యను అడిగితే, ఉదయం నుంచి ఇదే అంటున్నాడండి, ఇచ్చేయండి అంటే ఆయన జేబులోంచి 250 రూపాయలు ఇచ్చేస్తే ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళి తను సేవ్ చేసుకున్న 750 రూపాయలు మొత్తం 1000 రూపాయలు వాళ్ళ నాన్న చేతిలో పెట్టి, నాన్న ఇది ఒక్కరోజు జీతం, నీ జీతం నేను ఇచ్చాను, నాతో ఒక్కరోజు గడుపుతావా నువ్వు అని ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని అడుగుతాడు. ఇది పిల్లలు కోరుకునేది మన దగ్గర నుంచి. చాలామంది అనుకుంటుంటారు మనం బిగ్ బాస్తో మనం పిల్లలతో పాటు కూర్చొని మనం కూడా చూద్దామని. ఏం నేర్చుకుంటున్నారు దాని నుంచి మీరు? ఏం నేర్పిస్తున్నారు మీరు పిల్లలకు? ఆలోచించండి ఒక్కసారి. ఒక 15 మంది ఒక రూమ్లో కూర్చొని ఉదయం బ్రష్ చేసుకోవడం, బకెట్లలో నీళ్లు తీసుకోవడం, కొట్లాడుకోవడం, అసభ్యకరమైన హావభావాలు వ్యక్తం చేయడం, ఇది మీరందరూ కూర్చొని రోజుకు 2 గంటలు నోరులు వెళ్ళబెక్కి చూస్తుంటే మీ పిల్లలు ఏ సంస్కారం నేర్చుకుంటారండి? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. మనం ఒక మిషన్లో ఉన్నాం. మన భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలన్న మిషన్లో మనం అందరం కలిసి కనుక పని చేయగలిగితే ఏమవుతుందంటే ఆ విధంగా వెళుతుంది. కేవలం స్కూల్ పెట్టి కృష్ణ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ కలిసి పని చేస్తే అవ్వదు. మనం అందరం కలిసి పని చేయాలన్న ఒక సంకల్పంతో మనం అందరం ముందుకు వెళదామని చెప్పడానికి వచ్చాం. ఇప్పుడే అబ్దుల్ కలాం గారిని చూసి వచ్చాను. ఆయన విగ్రహంలో ఆయన మాతో ఏమనేవాళ్ళు అంటే, లక్ష్మీనారాయణ, ఈ మధ్య నేను స్కూల్కి కాలేజీకి వెళుతున్నానయ్యా, పిల్లలు టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లలు మీద టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసి ఉంటుంది, లండన్ అని రాసి ఉంటుంది. నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే లాస్ ఏంజలస్లో ఉన్న అమెరికన్ యువత టీషర్ట్లు వేసుకొని, లండన్లో ఉన్న బ్రిటిష్ యువత టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్, ఇండియా అని రాసి ఉండాలి. అటువంటి భారతదేశాన్ని నేను తయారు చేయాలి అని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పానికి నిజ రూపం తీసుకురావడానికి ఇటువంటి స్కూల్స్, ఇటువంటి కాలేజెస్ కావాలి. ఆయన స్కూల్ క్లీనింగ్ గురించి మాట్లాడారు కృష్ణ గారు. మన పిల్లలు ఎక్కడ పని చేస్తే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులను. అలాంటి తల్లిదండ్రులు ఒక్కసారి జపాన్ వాళ్ళు ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ ఒకసారి చూడండి. జపాన్ ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడిన మ్యాచ్లు మీకు యూట్యూబ్లో కనపడతాయి, ఒక్కసారి చూడండి. ఆ మ్యాచ్లో జపాన్ వాళ్ళు ఓడిపోయినా గెలిచినా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం స్టేడియం అంతా శుభ్రం చేస్తారు. దానికి ప్రధానమైన కారణం జపాన్ పిల్లలు ప్రతిరోజు వాళ్ళ స్కూలును వాళ్ళే శుభ్రం చేసుకుంటారు. సాయంత్రం బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్ను మళ్ళా శుభ్రం చేసి వస్తారంటే శుభ్రత అన్నది వాళ్ళ నరాల్లో జీర్ణించుకొని పోయింది. కాబట్టి అటువంటి మంచి గుణాలు మనం నేర్పించాలి. ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు మీ పిల్లలను టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడరు, ఏ విధంగా చేయరు. ఎందుకంటే ఆయన బాధ్యత వహించారు. తన పిల్లవాడిని స్కూల్ నుంచి బయటికి తీసుకువెళ్ళాలన్నా కూడా తను రిజిస్టర్ మీద సైన్ చేసి తీసుకువెళతారని ఆయన చెప్పాడు. అటువంటి స్కూల్లో మీ పిల్లలు ఉన్నారు. కాబట్టి అటువంటి సమానత్వం ఏదైతే ఉందో పాటిస్తున్న ఈ సందర్భంలో మరి మనమేం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం, పిల్లలతో సమయాన్ని గడపండి. పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథను చెప్పి వాళ్ళను పడుకోబెట్టండి. చెడు అలవాట్ల నుంచి వాళ్ళను దూరంగా తీయండి. వాళ్లతో మీరు ఎంత సమయం ఇవ్వగలిగితే. చాలామంది తల్లిదండ్రులకు ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, మాకు ఇంగ్లీష్ రాదు. ఇదొక పెద్ద ఇది. మిమ్మల్ని పాఠాలు చదువు చెప్పమని మేము ఎవరు అడగట్లేదు. ఆయన మిమ్మల్ని అడగట్లేదు, స్టాఫ్ కూడా మిమ్మల్ని అడగట్లేదు. మనకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరమే లేదు. చక్కని తెలుగు భాషలో మన పిల్లవాళ్లకు చక్కని చదువు, వినయం, సంస్కారం నేర్పిస్తే చాలు. అంతకన్నా మీ దగ్గర నుంచి వారు ఏమీ కోరుకోవట్లేదన్నది కూడా మనం గమనించాలి. కాబట్టి ఈ విధమైన భావాలతో మనం ముందుకు వెళదాం. త్వరలో కొన్ని సంవత్సరాలలో ఈ తపస్సు అన్న సంస్థ కేవలం జంగారెడ్డిగూడెం మాత్రమే కాదు, ఈ ఏలూరు జిల్లా కాదు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, మొత్తం దేశంలోనే ఒక గొప్ప విద్యా సంస్థగా మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధమైన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కృష్ణ గారు, వారు ఆ విధంగా ముందుకు తీసుకువెళుతున్నారు మీ అందరికీ. ఇది మీరు గమనించాల్సిన ప్రధానమైన అంశం. పిల్లలు కూడా చాలా చక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు చక్కని భావాలతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరితో మాట్లాడుతున్నా కూడా మంచి ఆదరణతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా నేను వారికి క్రెడిట్ ఇవ్వట్లేదు, తల్లిదండ్రులకు క్రెడిట్ ఇస్తున్నాను. నేను పిల్లల ప్రవర్తన చాలా చక్కగా ఉంది. ఇంకా ఆ ప్రవర్తనను ముందుకు తీసుకువెళదాం. రాబోయే కాలంలో ఈ సెల్ ఫోన్లు, ఈ మొబైల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా, ఈ ప్రభావం నుంచి కూడా పిల్లలను కాపాడదామని తల్లిదండ్రులు ఆలోచించారు. కాబట్టి వెళుతూ పిల్లలకు 3 విషయాలు చెప్పి వెళుతుంటాను. ఇది మా కలాం గారు చెప్పారు. చాలామంది పిల్లలు నన్ను అడుగుతుంటారు, మా లైఫ్లో గోల్స్ ఏముండాలి అని, మా జీవితంలో లక్ష్యాలు ఏముండాలి అంటే, కలాం గారు మాకు చెప్పిన 3 లక్ష్యాలు మీ పిల్లలకు మళ్ళా చెబుతారు. మొదటి లక్ష్యం, పిల్లలు గమనించండి, మన అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మన జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. ఈరోజు ఇక్కడ కృష్ణ గారు కానీ, మూర్తి గారు కానీ వారి చూసి వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత ఆనందపడుతున్నారండి. ఇది మన జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. నన్ను చూసి మా అమ్మా నాన్నలు గర్వపడాలి అన్నది విద్యార్థుల యొక్క మొదటి లక్ష్యం. మీ రెండవ లక్ష్యం, నేను తపస్సు స్కూలు, తపస్సు కాలేజీలో చదువుతున్నాను. నేను నా జీవితంలో ఒకానొక రోజున ఈ తపస్సు స్కూల్కి, తపస్సు కాలేజీకి ముఖ్య అతిథిగా వస్తాను, నేను చీఫ్ గెస్ట్గా నా స్కూల్కి వస్తానని మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. సో మీరందరూ కూడా చీఫ్ గెస్ట్లుగా రావాలి, ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆ రోజు మీరు మాట్లాడగలగాలి. అది మీ జీవితంలో రెండవ లక్ష్యం. మీ జీవితంలో మూడవ లక్ష్యం, మీ సంతకాలను ఆటోగ్రాఫులుగా మార్చుకోవాలి అని చెప్పేసి మీ మూడవ లక్ష్యం కావాలి. ఐ విల్ చేంజ్ మై సిగ్నేచర్ ఇంటూ ఆటోగ్రాఫ్ అని మీరు నిర్ణయించుకున్న రోజున భారతదేశం నెంబర్ 1 అవుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. ప్రపంచ దేశాలు దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మాట్లాడుతుంటే భరతమాత గర్విస్తుంది. భరతమాత గర్విస్తుంది. మీకు వచ్చే జయకారాలు భారతమాతకు వెళతాయని మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆలోచనలతో, అటువంటి గొప్ప లక్ష్యాలతో ముందుకు వెళుతున్న తపస్ స్కూల్ కాలేజీ మీకు శుభం జరగాలి. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఒక విప్లవం రావాలి, ఒక సంచలనం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ అందరికీ శుభం జరగాలి. ఈరోజు మన పిల్లలు బ్రహ్మాండమైన స్థాయిలో వెళ్ళాలి. తల్లిదండ్రులు సరి అయిన సమయాన్ని మంచి ఉదాహరణలతో, మంచి కథలతో పిల్లలను గనక వాళ్ళ ఆలోచన విధానాలను మారిస్తే మిమ్మల్ని అందరినీ చూసి కూడా భారతదేశం, జర్మనీలో ఒక ప్రదేశం, ఆ ప్రాంతంలో విమానాలు వెళుతుంటే విమానాలు కిందికి దిగి అక్కడ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ చూపిస్తారట, ఇది ఈ గ్రామం చాలా గొప్పదని. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాల్లో అనేక విమానాలు తిరగబోతున్నాయి మన ప్రాంతంలో. కాబట్టి అన్ని విమానాలు జంగారెడ్డిగూడెం రాగానే కొద్దిగా కిందికి దిగి, ఇది తపస్సు స్కూలు, ఇది మీరంతా ఆలోచిస్తున్న తపస్ కాలేజీ ఉన్న ప్రాంతం జంగారెడ్డిగూడెం అని పైలట్ అనౌన్స్మెంట్ చేయాలి. అటువంటి విధంగా మనమంతా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అభినందనలు తెలియజేస్తూ, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి ఒక సమూహంలాగా పనిచేద్దాం. అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు, పిల్లలు, ప్రయాగరాజ్ ఏ విధంగా ప్రాముఖ్యత పొందిందో అదే విధంగా మనం ముగ్గురం కలిసి పనిచేస్తే ఆ విధమైన దేశానికి ఉపయోగపడే సుమారు 100 మందిని తను బయటికి తీసుకురావాలి స్కూల్ నుంచి, కాలేజీ నుంచి అన్న సంకల్పం నెరవేరాలి. కేవలం 100 కాదు, ఈ స్కూలు కాలేజీలో చదివే ప్రతి విద్యార్థి కూడా ఆ విధంగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతాకి జై. Tapas School empowers every student to grow smarter, healthier, and happier through a collaborative and supportive learning environment.